ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పార్లమెంట్ సమావేశాలు తుది దశకు చేరుకున్నాయి. కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పొలిటికల్ హీట్ అమాంతరం పెరిగింది. ఒకవైపు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతూ ఉండగా, మరోవైపు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఆఖరి 4 రోజులు పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం కీలకమైన విదేశీ విరాళాల చట్ట సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉంది. అత్యంత కీలకమైన ఈ అంశాలు సభలో చర్చకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఉభయ సభల్లోని తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. 10, 11, 12 తేదీల్లో సభ్యులందరూ ఉదయం 11 గంటల నుంచి సభ ముగిసే వరకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సభలో పార్టీ వైఖరికి మద్దతుగా నిలవాలని దిశానిర్దేశం చేసింది. నీట్ పేపర్ లీక్, అయోధ్య కానుకల చోరీ తదితర అంశాలపై ఆందోళనలతో గత వారం సభలో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఇవాళ కూడా విద్యార్థులపై దాడి, అయోధ్య రామాలయ విరాళాల చోరీ వంటి కీలక అంశాలపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులపై పోలీసుల చర్యకు ఆదేశాలు ఇచ్చిందెవరో హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయితే నీట్ నిరసనల వ్యవహారంపై అమిత్ షా ఇప్పటి వరకు ప్రత్యక్షంగా స్పందించకపోవడం, సభకు కూడా హాజరు కాకపోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకున్న విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచాయి. మరి ఇవాళ అమిత్ షా సభకు వస్తారా, విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెబుతారా అన్నది ఉత్కంఠగా మారింది. చూసుకుంటే విద్యార్థులపై పోలీసుల చర్యల వ్యవహారం, అమిత్ షా గైర్హాజరుపై విపక్షాల ప్రశ్నల వర్షం, వీటికి తోడు FCRA, నియోజకవర్గాల పునర్విభజన లాంటి కీలక బిల్లుల అంశం వెరసి ఈ ఆఖరి 4 రోజుల పార్లమెంట్ వేదికగా రాజకీయ రగడ మరింత రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.